ఈరోజు ఇక్కడ కూర్చున్న తండ్రులు ఎవరైనా ఉన్నారా? వాక్యం వింటున్న తల్లులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇచ్చావు ప్రభువా ఇలాంటి కొడుకుని అనేవాళ్ళు ఉన్నారా? ఎందుకు ఇచ్చావు ప్రభువా ఇలాంటి కూతుర్ని? ఎందుకు ప్రభువా నాకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం? ఒకవైపు నీ గురించి నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. ఎందుకు ఈ జన్మ అని నీ పుట్టుక గురించి నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. పుట్టిన కొడుకు గురించి ప్రశ్నిస్తున్నావు, కూతుర్ని గురించి ప్రశ్నిస్తున్నావు. ఇవ్వక ఇలాంటి మొగుడిని ఇచ్చావేంటి ప్రభువా, ఇలాంటి భార్యనిచ్చావేంటి ప్రభువా, ఇలాంటి ఉద్యోగాన్ని ఇచ్చావేంటి ప్రభువా? దేనిని గూర్చి ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వాపోతున్నావు? దేనిని గూర్చి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు వాదిస్తున్నావు? అడిగింది ఒకటే కానీ అయ్యింది ఒకటి. అడిగింది ఒకటే కానీ నాకు దొరికింది ఒకటి. ఈ పరిస్థితి గుండా మీలో ఎవరైనా వెళుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ప్రభువుని అడిగింది ఒకటి, ఆయన నాకు ఇచ్చింది మరొకటి. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. దేవుణ్ణి అడిగింది ఒకటి కానీ ఆయన నాకు అనుగ్రహించింది మరొకటి. చాలా బాధగా ఉంది, చాలా నిరుత్సాహంగా ఉంది. ఎందుకో నాకు అనిపిస్తుంది దేవుడు నాకు ద్రోహం చేశాడు. మా చెల్లి అనుకున్నట్టుగానే అడిగింది దేవుడిచ్చాడు. ఫలానా అబ్బాయిని లేక ఫలానా ఉద్యోగం చేసే వ్యక్తిని భర్తగా కావాలని చెప్పి కోరుకుంది, అలాగే ఇచ్చాడు. కానీ నాకు మాత్రం నేను ఆశించింది కానీ అడిగింది కానీ దేవుడు చేయలే. ఎలాంటి వాడైతే నాకు వద్దనుకున్నానో అలాంటి వాడే దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాంటి పిల్లం అయితే నాకు వద్దనుకున్నానో అలాంటి పిల్లానే దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాంటి పిల్లాడైతే పుట్టకూడదు అనుకున్నానో అలాంటి పిల్లాడే పుట్టాడు. ఏంటి ప్రభువా ఇది? అడిగింది ఒకటి, నాకు ఇచ్చింది ఒకటి. ఈ పరిస్థితి గుండా ఈ ప్రశ్న వేసేవాళ్ళు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇందాక మీరు చేయి చూపించారు కదా, నా మీద నాకే విరక్తి పుట్టిందని. నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద నీకు ఒక విధమైనటువంటి విరక్తి భావం. అయితే జాగ్రత్తగా వినండి. రోజు ఇదే పరిస్థితి నీ జీవితంలో సంభవించింది. బ్రదర్, నేను కూడా దేవుణ్ణి నమ్మాను కదా బ్రదర్, క్రీస్తును సొంత రక్షకునిగా నేను అంగీకరించాను కదా బ్రదర్, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా బ్రదర్, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నాను కదా బ్రదర్, శక్తికి మించి నేను ఇవ్వగలిగినటువంటి కానుక ఇచ్చి సువార్తను దానం చేస్తున్నాను కదా బ్రదర్. మరి అలాంటప్పుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వకుండా వద్దు అనుకున్నది దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో? ఆ ఉద్యోగాన్ని నేను కోరుకోలా కానీ ఆ ఉద్యోగం ఇచ్చాడు నాకు. ఆ వ్యక్తిని నేను కోరుకోలా కానీ ఆ వ్యక్తినే నాకు ఇచ్చాడు. ఆ ఇల్లు నేను కోరుకోలా కానీ అలాంటి ఇల్లే దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటి ఈరోజు నువ్వు కోరుకున్నది? ఏమిటి నువ్వు ఈరోజు పొందుకున్నది? దేన్ని బట్టి ఈరోజు నువ్వు అసంతృప్తితో ఉన్నావు? దేన్ని బట్టి ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? దేనిని బట్టి ఈరోజు నీ మనస్సులో లోపట నిన్ను నీవే తిట్టుకుంటున్నావు? నీ మీద నీకే కోపాన్ని పెంచుకుంటున్నావు. ఇండైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. వద్దన్నాం కదా ప్రభువా, కొడుకుని వద్దన్నాం కదా ప్రభువా, మళ్ళా కొడుకునే ఇచ్చావేంటి ప్రభువా? అడిగింది ఒకటి కదా ప్రభువా, నువ్వెందుకు ఇచ్చావు ప్రభువా? ఎందుకు ఇచ్చావు? అడిగింది ఒకటి, అయ్యింది ఒకటి. అయితే దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడో? ఇది నేను ఈ సందేశాన్ని ప్రారంభించక మునుపు చెప్పిన మాట. నువ్వు అడిగింది ఒకటి కానీ నువ్వు అందుకుంది మరొకటి. ఫలితంగా నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా కృంగిపోతున్నావు, చాలా నిరాశ గుండా వెళుతున్నావు, నిస్పృహ గుండా వెళుతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలియదో? ఏమిటది? నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే.
అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు అడిగింది నువ్వు అనుకున్న రూపంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న విధానంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న కోణంలో అది నీ చెంతకు చేరలేదు కాబట్టి వచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. అయితే వినో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే నా దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీకు అది అపాయంగా కనిపించవచ్చు, అది అవరోధంగా కనిపించవచ్చు. కానీ ఏదైతే ఈరోజు మీకు అపాయంగా కనిపిస్తుందో, ఆవేదనగా అనిపిస్తుందో, అదే రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. అదే భర్త, అదే భార్య, అదే కొడుకు, అదే కూతురు, అదే ఉద్యోగం, నువ్వు పొందుకున్నది దాన్నే దేవుడు నీ జీవితంలో అత్యధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెట్టే వ్యక్తిగా, పరిస్థితిగా మార్చుటకు నా దేవుడు, చెప్పండి గట్టిగా, చాలినవాడు. అమ్మా, అయ్యా, నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు తెలియదా ఏది నీకు శ్రేష్టమైందో, ఏది నీకు అవసరమైందో, ఏది నీకు ఆశీర్వాదకరమైందో, ఏది నీకు ఆనందాన్ని పంచిపెడుతుంది దేవునికి తెలియదా? మీ పిల్లాడు ఆహారం అడిగితే మీరు పామును ఇస్తారా? మీరు చెడ్డవారు అయి ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను నెరిగిన ఎడల మీ పరలోకమందున్న తండ్రి ఇంకెంతగా మీ పట్ల తన ప్రేమను చూపిస్తాడో ఒకసారి ఆలోచించండి అని ప్రభువు ప్రశ్నించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు అడిగింది ఒకటి, నువ్వు అందుకుంది ఒకటి కాబట్టి దిగులు పడుతున్నావు. నువ్వు ప్రార్థించింది ఒకటి, నువ్వు పొందుకుంది మరొకటి కాబట్టి మానసికంగా కృంగిపోతున్నావు. కానీ దాని వెనుక దేవుడు దాచిపెట్టిన అద్భుతం ఏమిటో నీకు తెలిసినట్లయితే నువ్వు దిగులు పడవు, బాధపడవు, భయపడవు. ఈరోజు నీ భార్య నిన్ను విసిగిస్తుందని చెప్పి నువ్వు దిగులు పడద్దు, వదిలేద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ భర్త నీ ప్రాణం విసిగించేస్తున్నాడని చెప్పి దిగులు పడి వదిలించుకొద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ కొడుకు నీ కూతురు నిన్ను బహుగా విసిగిస్తున్నారని చెప్పేసి మానసికంగా కృంగిపోవద్దు. వాళ్ళను శాపనార్థాలు పెట్టద్దు, చస్తే బాగుండు అనుకోవద్దు. ఇలాంటి వాడు నాకు ఎందుకు పుట్టాడో అని నీలో మదన పడద్దో. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక